అందరికీ వందనాలు. ఈయన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన కోసము ఒక మంచి మాటను మాట్లాడబోతున్నారు. ఆ మాట ఎక్కడిదనంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. సొలొమోను రచించిన పరమగీతం నుండి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని మనము ఈ మాటలు వింటున్న నీవైనా నేనైనా ఏ స్థితిలో నువ్వు ఉంటున్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉంటున్నా, ఎక్కడికి వెళ్ళి నీ బాధను చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడి రోజు ఒక మంచి మాట నీతో మాట్లాడబోతున్నారు. చూద్దాం. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్దాం. నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. మరలా చదువుతాను, చూడండి. మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. ఏమండి, ఎవరి వద్దకు మనం పరిగెత్తుకుని వెళ్ళాలి? దేవుని వద్దకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళాలి? మేము అంటే మన కుటుంబము, నీ వద్దకు అంటే దేవుని వద్దకు పరిగెత్తుకుంటూ దేవుని వద్దకు వెళ్ళాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు అనేకమైన బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రపంచమంతయును అనేక రీతులుగా మార్చబడిపోతున్న దినాల్లో, భయంకరమైన దినాల్లో ఎన్నో పరిస్థితులు, ఎన్నో మన కళ్ళ ముందే అనేకమైనవి చాలా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎన్ని మనము చూసినప్పటికీ, ఎన్ని మనం ఆలకించినప్పటికీ మన బండ హృదయాలు ఇంకనూ కరగకపోతే ఏమాత్రము ప్రయోజనకరంగా ఉండదు. ఈ దేవుడు సెలవిస్తున్నాడు, చూడండి. ఎవరి వద్దకు పరిగెత్తుకుని రావాలి అంటే దేవుని వద్దకు పరిగెత్తుకుని రావాలి. అయితే దేవుడు అన్నీ చేస్తాడా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? దేవుడు నా కన్నీరు తుడుస్తాడా? నా కుటుంబాన్ని బాగు చేస్తాడా? నా భర్త పరిస్థితిని మారుస్తాడా? నాకు మంచి ఉద్యోగం ఇస్తాడా? నా వ్యాపారంలో అభివృద్ధి నేను పొందుకుంటానా? నాకున్న అప్పుల బాధలు తీరతాయా? నా బిడ్డలు నా మాట వింటారా? నేను గృహం లేక బాధపడుతున్నాను, నా గృహాన్ని ఇస్తాడా? నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, నాకు అనారోగ్యం సరవుతుందా? చాలా ప్రశ్నలు ఈ దినాన్న చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఏంటి తెలుసా? ఆయన యొద్దకు మనము పరిగెత్తుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. అంటే పరిగెత్తుకుని రావాలంటే మనం ఎలా సిద్ధపడాలి? ఆయన యొద్దకు రావాలంటే మనలో ఏమి కనబడాలి? ఆయన యొద్దకు రావాలంటే అసలు మనము చేయవలసిన పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే అనేకమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను చదువుతాను, చూడండి. ఆయన యొద్దకు మనం ఎలా రావాలని అంటే యథార్థమైన మనస్సుతో. దేవునికి స్తోత్రం. ఏ మనసుతో ఆయన వద్దకు రావాలండి? యథార్థమైన మనస్సుతో ఆయన వద్దకి రావాలి. అంటే ఆయన వద్దకు రావాలంటే మన మనసు మారాలి, మన బ్రతుకు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పరిస్థితులు మార్చబడాలి. పైకి మనం ఎలాగుంటున్నా సరే, లోకానుసారమైన ఆలోచనతో మనం బ్రతుకుతున్నా సరే, లోకంలో ఉన్న ఆ వాటి కోసం మనం పరిగెడుతున్న ఈ అంచె దినాల్లో దేవుని యొద్దకు మనం ఎలా రావాలనంటే యథార్థమైన హృదయంతో మనము రావాలి. దేవునికి స్తోత్రం. యథార్థమైన మనస్సుతో రావాలి దేవుని దగ్గరికి. యథార్థమైన మనస్సుతో దేవుని దగ్గరికి ఎవరైనా వచ్చారని మనం ఆలోచన చేస్తే, ఏమంటే బైబిల్లో అనేకమైన భక్తులు మనకు కనిపిస్తారు. యథార్థమైన మనసుతో ఎవరు వచ్చారు దేవుని దగ్గరికి? చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. మనం ఒక వ్యక్తిని మనం చూస్తే కుటుంబం అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, సమస్తము పోయినా సరే దేవునిని యథార్థమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించాడు. ఎవరు? యోబు భక్తుడు. ఆయన భార్య ఆయన దగ్గరకు వచ్చి అంటుంది, నీవు దేవుణ్ణి దూషించి నీవు మరణమైపోవచ్చు కదంటే ఆయన ఏమంటాడో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడొద్దు.
ఏమండి, దేవుని యొద్దకు మనం ఎలా రావాలని అంటే మొట్టమొదటిగా యథార్థమైన మనస్సు దేవుని దగ్గరికి రావాలి. రెండోదిగా మనము చూస్తే ఎలా రావాలి మరి? రెండోదిగా మనము చూస్తే మన నోటంట ఏమండి మంచి మాటలు మాట్లాడేవారుగా ఉండాలి. యథార్థమైన మనస్సుతో దేవుని దగ్గరకు రావాలి. యథార్థమైన మాటలు, మంచి మాటలు మాట్లాడేవారుగా మనము కనిపించాలి. యథార్థమైన మాటలు మాట్లాడాలి. మన మనస్సు మారుకోకుండా ఏమండి, మన హృదయము మార్చబడుకోకుండా, మన హృదయంలో అనేకమైన మనం పెట్టుకుని దేవుని దగ్గరికి వస్తే ఏమాత్రం కూడా దేవుడు ఆలకించడు, అంగీకరించడు కూడా. కారణం ఏంటంటే ఆయన చాలా నీతిపరుడు. ఆయనలో ఏ దోషమును లేదు. అనేక మంది ఆయనలో ఏ తప్పైనా కనిపిస్తుందేమో చూశారు, కానీ ఆయనలో ఏ పాపమును లేనంటి వాడు. నీ కోసము నా కోసము ఆయన ప్రాణాన్ని అర్పించి, నీ కోసము నా కోసమే కల్వరి సిలువలో ఏమండి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం కార్చి, నీ కోసం నా కోసం ఆయన మరణించిన దేవుడు. ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, ప్రతి విషయంలో దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి యథార్థమైన మనసుతో వస్తే ఆయన తప్పకుండా ఆలకించే, నీ మనవులన్నీ ఆలకించే దేవుడైన. ఏ మనవుల చేత ఏ విషయంలో నీవు కలవరపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ విషయాల్లో ఏమండి చింతపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ విషయాల్లో కన్నీరు కారుస్తూ గుండెలను బాదుకుంటూ ఏడుస్తున్నావో నాకైతే తెలియదు, కానీ మీరు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అనేకమైన కార్యాలు చేసేవాడు. అది ఇదేని ఏమీ లేదు. ఎవరైనా కావచ్చు, అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను, లేదా నేను దేవుని నమ్ముకోలేదు, ఏమైనా పర్వాలేదు. నువ్వు ఎట్లా ఉన్నా దేవునికి ఇష్టమే, ఎలా ఉంటున్నా దేవునికి ఇష్టమే. నువ్వు మందిరానికి వస్తున్నా దేవునికి ఇష్టమే, మందిరానికి రాలేని వ్యక్తివైనా దేవునికి ఇష్టమే. నువ్వు ఎలాగుంటున్నా సరే ఆయన దగ్గరికి నిన్ను ఆయన దగ్గరికి తీసుకురావాలో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీ ఎవరైనా కావచ్చు, దేవుని మాటలు ఆలకించండి. ఎవరో పెడుతున్నారు కదని అనుకోవద్దు. దేవుని మాటలు వినుట ద్వారా మనము అనేకమైన విషయాలు ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు తప్పకుండా పరలోకము నుండి 100 ప్రతిఫలము అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.